అభివృద్ధి గురించి మాట్లాడారు కదా, ఇంకొక ఫైనల్ ఒకటి అడుగుతా. అడగండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నారో దాన్ని పొలిటికల్ గా మాట్లాడుతున్నారు, నచ్చే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఓకే. బట్ అదే ఇన్స్టాగ్రామ్ లో మీరు ఇందాక ఒకటి చెప్పారు, అమ్మాయిలకి ఈ టైంలో పెళ్లి చేయండి అని చెప్పేసి. మరి అదే అమ్మాయిలు కొంతమంది వల్గర్ గా వీడియోస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది కదా, మరి చూస్తూ ఉంటారా మీరు? చూస్తూ ఎక్కడ ఉంటామండి, మొబైల్ ఆఫ్ చేసిల్లా యాడ చూస్తా ఉన్నానా. అంతేనా? దానికి రియాక్షన్ రియాక్షన్ అని అంటే ఇప్పుడు స్వేచ్ఛ భారతదేశంలో రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు, మేము స్వేచ్ఛగా బ్రతుకుతాం అనేది. మేము బట్టలు వేసుకొని బ్రతుకుతామా, ఓడ తీసుకొని బ్రతుకుతామా అని మీ ఇష్టం, మీరు చూడబాకండి. నేనేం చెప్తానంటే వాళ్ళు వేసిందని వాళ్ళు ఖండించను, చూసే మగాడు మీరు చూడబాకండి అని చెప్తా. వ్యూస్ రాకపోతే చేయరుగా, మరి మీరు ఎందుకు నోరు కప్ప ఎల్లబెట్టుకొని చూస్తున్నారు? మరి మీరు కంట్రోల్ చేయొచ్చుగా. ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు చేయొద్దు అని చెప్పే బదులు మీకే చెప్తాను, చూసేవాళ్ళు మీరే మానేయండి. అలాంటివి చాలా కోట్లు ఉన్నారు కదా. మరి అది అప్పుడు తప్పెవరిది? చూపిస్తున్న అమ్మాయి చూస్తున్న మీద. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే చూపించే వాళ్ళు చూపించకపోతే చూసే వాళ్ళు ఉంటారు కదా అంటారు కదా. అలా కాదు, మీరు ఆ విధంగా తీసుకోకండి. ఎంతసేపటికి వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాము, ఈ పాయింట్ వదిలేసేయండి. మీరు నిజంగా ఇలాంటి తత్వాలు ఉండకూడదు, నిజంగా దీన్ని క్లోజ్ చేయాలి, దీన్ని తొందరగా మనం ఇది చేయాలి అని మీరు నిజంగా ఏదో అంటారు కదా, మనసావాచ కర్మణ మీ మనసులో కలిగితే మీరు చూడడం మానేస్తారు. లేదంటే ఆవిడ చూపిస్తుంది మేము చూస్తున్నాం మేమేం చేస్తామని మాట్లాడితే ఇది 100% మీలో ఉన్న లోపం. అది మీరు మానేసేయండి, వాళ్ళు మానేస్తారు. లేదంటే వాళ్ళ కర్మ, ఇంకేం చేస్తాం. వాళ్ళని నువ్వు నిండగా బట్టలు కప్పుకో ఎన్ని చెప్పినా వేస్ట్, బూడిదలో పోసిన పన్నీరే, వాళ్ళు మారరు. ఆడవాళ్ళు కూడా ఎంతసేపటికి మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి బొడ్డు కింద చీర కట్టి చూపించకూడదు అని. బట్ ఇప్పుడు అదే చేస్తున్నారు, జబ్బల దాకా జాకెట్లు వేస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళకి వ్యూస్ వస్తాయని ఒక అపోహతో బతుకుతున్నారు. సో దానివల్ల చాలా మంది చిన్నపిల్లలు కూడా చూసి చెడిపోతున్న విషయం అర్థం కావట్లా. ఎంతని చెప్తాము, ఎవరని చెప్తాము. అప్పటికి వీడియోస్ పెడుతూనే ఉంటాను, అలా చేయకండి అని చెప్పేసి. మీరు పెడుతున్నారా? నేను ఆ వీడియోస్ చూడలేదు ఎప్పుడు. మీరు పొలిటికల్ వీడియోస్ నేను చూసాను. లేదు చెప్తూ ఉంటాను కదా, నేను మీడియాస్ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను కదా, ఆ విధంగా చేయకండి అని చెప్పేసి. ఇంకేం చేద్దాము, నువ్వెవరు మాట్లాడడానికి అంటారు. ప్రజల్లో నేను ఒక దాన్ని, కానీ ఆ విధంగా చేయకండి అంటాము. మా ఇష్టం మేము చేసుకుంటాం, నీకెందుకు. అలా రియాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా మీకు ఇప్పుడు చెప్పిన తర్వాత? రియాక్ట్ అది మా ఇష్టం అక్క, నువ్వు ఎందుకు మాట్లాడతావు. నేను పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడి ఇది చేస్తే ఆ విధంగా పెట్టకురా అంటే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాను. ఎవరికి చెప్పారు? కొంతమందికి చెప్పాను. మీరు సీఎం పేరే చెప్పినప్పుడు లేదు, కానీ వీళ్ళ పేరు చెప్తే మీకు ప్రాబ్లమా చెప్పండి. లేదు, వనజ అనే ఒక అమ్మాయి, ఇంకా స్వప్న అనే ఇంకొక అమ్మాయి, ఆ తర్వాత వర్షిణి అనే ఇంకొక అమ్మాయి, అట్లా వీళ్ళందరికి ఫోన్ చేశాను నేను. నేను చేశాను ఇన్స్టాగ్రామ్ లో, ఫోన్ నెంబర్లు కదా ఇన్స్టాగ్రామ్ లో చేశాను. అది ఎందుకు కొంచెం వల్గర్గా వస్తుంది కదా, అలాంటి తగ్గించుకొని కొంచెం మంచిగా చేయండి అమ్మా. కాన్సెప్ట్లు ఎందుకు లేవు ఆలోచిస్తే, ఎంతసేపటికి విప్పి చూపిస్తేనే ఫాలోవర్స్ వస్తారని అట్లా అపోహలు ఎందుకు పడుతున్నారు అని అంటే, మేము ఇంతేనక్క, మాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదక్క ఫోన్ చేసి అని అన్నారు. ఇంకా అట్లాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాం. సో ఇంక పోనీ అది మీరు ఒకరికి చెప్పారు కాబట్టి అలా కౌంటర్ ఇచ్చారేమో, జనాలు తెలిసేలా కౌంటర్ ఇస్తే ఖచ్చితంగా వేరేలా. ఏం కౌంటర్ ఇస్తామండి వాళ్ళకి? మా ఇష్టం అంటారు కదా. ఇప్పుడు నువ్వెలా పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావో మా ఇష్టం, మా బట్టలు మేము వేసుకుంటాం, నీకెందుకు మాట్లాడేది, నువ్వు నీకేం ప్రాబ్లం అయింది అంటారు కదా. ఇది అంటే ఇప్పుడు దానివల్ల యూత్ చెడిపోతుంది, మానభంగాలు, హత్యలు ఇలాంటి వాళ్ళు జరుగుతున్నాయి అని అంటే ఏది ప్రూఫ్ చూపించు అంటారు. ఇప్పుడు కేసులో కూడా అరే బాబు నేను చంపేశానని పోయి కత్తి చేతిలో ఆడ పెట్టినా లొంగిపోయినా కూడా ప్రూఫ్స్ ఏం అడుగుతున్నారు. ఇంకేం చేస్తాం చెప్పు, న్యాయ వ్యవస్థనే తప్పుదోవలు పట్టిస్తున్నారు. ఇంక ఇట్లాంటి ఏం చెప్పండి, అది వాళ్ళకి తెలుసుకోవాలి. చేస్తున్నారు మీరు పర్టికులర్ గా పర్సన్ కి కాల్ చేసి వద్దామని చెప్తున్నారు. చెప్తున్నాను ఇంటే కదా వాళ్ళ. తిరిగి ఇప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు నువ్వెవరమ్మా, మా ఇష్టము, నువ్వు ఉంటే పద్ధతిగా చేసుకో, మాకెందుకు చెప్తున్నావు నీ సొల్లు అని అన్నారు. ఏం చేస్తాం చెప్పు, నోరు ముయ్య. నెక్స్ట్ మాట ఏం మాట్లాడతాం, ఇంకా బెదిరించాలి. ఏం బెదిరిస్తాం చెప్పండి. భారతదేశం కల్పించిన స్వేచ్ఛ అండి, రాజ్యాంగం కల్పించిన హక్కు అంటారు కదా. మరి ఆ హక్కును మారిస్తే అందరూ సైలెంట్ అయిపోతారేమో. అది మరి ఇప్పుడు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ యాప్ ఓనర్ ఎవరో నాకు తెలియదు, మీకు తెలుసా? మా జూబర్గ్ ఎవరు యాడుంటాడు ఆయన? కాలిఫోర్నియాలో ఉంటారు. కాలిఫోర్నియా ఉంటారా? మరి ఎందుకు అట్లాంటి అసభ్యకరమైన వీడియోలు చేసేటప్పుడు దాని వీడియో పోస్ట్ చేయ వెంటనే దాన్ని డిలీట్ చేసేయచ్చు కదా ఆయనే. మరి ఆయన ఎందుకు వదిలిపెడతా ఉన్నాడు? ఎంటర్టైన్మెంట్ ఆయనకి కావాల్సింది అదే, ఆయన కూడా చూస్తుంటాడేమో. ఇవి ఈ యొక్క దీని పరంగా ఆయనకి కూడా చెప్తా ఉండా. అట్లాంటి ఎవరైనా వీడియోలు చేస్తే మీరు వెంటనే బ్లాక్ చేసేయండి స్వామి, మీకు దండం పెడతానా. ఇక అప్పుడు ఎవరితో పని లేకుండా పోతల్లా, అప్పుడు అందరూ చక్కగా చేస్తారు కదా, చీరలు కట్టుకుని మంచిగా. చెప్పండి, అదే చెప్తున్నా. అసభ్యకరంగా ఎవరైతే కనిపిస్తారో వాళ్ళని బ్లాక్ చేసేస్తే, ఎవరు చేయబడలే బ్లాక్, అది వెంటనే పోస్ట్ చేయంగానే బ్లాక్ చేసే పద్ధతి ఒకటి తీసుకొని వస్తే ఆటోమేటిక్ గా అందరూ మళ్ళీ కరెక్ట్ దావలోకి రారా? మరి ఆయన ఏం పేరు చెప్పినవా? మార్క్ జుక్బర్గ్.
మార్క్ జూ బర్క్ అంట. అయ్యా అది ఆ పని చేయ్యా నీకు పుణ్యం ఉంటుంది నాయన. చూడలేకపోతా ఉన్నాం మేము. దీనివల్ల ఎంతో మందికి హత్యలు మానభంగాలు గురైపోతా ఉండే. ప్రతి ఒక్క చిన్న పిల్లోడు కూడా ఇన్స్టాగ్రామ్ చూస్తాడు, ఇన్స్టాగ్రామ్ లేకపోతా ఉన్నాడు. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను, ఆ పని చేయండి. అసలు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ఒక దరిద్రం వదిలిపోద్ది. పర్లేదా మీకు ఇన్స్టాగ్రామ్? ఏం పర్వాలే. ఆ యూట్యూబ్ ఉంది కదా, ఆ యూట్యూబ్ లో దిక్కుమాల సార్ అది కూడా స్టార్ట్ అయింది. ఆ యూట్యూబ్ కూడా పాపం యూట్యూబ్ వాడు కొంచెం యూట్యూబ్ వాడు ఎవరు ఓనర్ పేరు ఏం పేరు తెలిసిన నీకా? యూట్యూబ్ వచ్చేసి వేరే వాళ్ళు ఉన్నారు, కాకపోతే గూగుల్ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు. అవునా? గూగుల్ ఏదో ఆయన కూడా అట్టే కానీ చేస్తే మంచిగా ఉంటదండి. కాపీ రైట్ ఏదో పడుతుంది కదా, కాపీ రైట్ ఏదో